ఒకరు తన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత మళ్ళీ తిరిగి అదే రూపంలో కనిపించడం ఎలా సాధ్యపడుతుంది? ఆత్మ ఒక శరీరంలో ప్రవేశించినప్పుడు అది ఒక ప్రాణి అవుతుంది. ఫలితంగా పుట్టుక చావు అనే చక్రంలో ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. యజ్ఞయాగాదుల్లో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులు చేస్తారు. అందులో జంతువులను నైవేద్యంగా బలి ఇచ్చి సమర్పిస్తారు. వ్యాస మహర్షి తన శక్తిని చూపించాలనుకుని ఆ ప్రదేశానికి పరీక్షిత్ మహారాజు వచ్చేలా చేశాడు. వాసుదేవుడి చక్రం వల్ల వృష్ణులు మాత్రం రక్షించబడ్డారు. దూరంగా ఉన్న రథసారథులు రథాలు సిద్ధమయ్యాయి అంటూ అరిచారు. వ్యాస మహాభారతం పుత్ర దర్శన పర్వం. కురుక్షేత్ర యుద్ధం పూర్తయి 16 సంవత్సరాల వరకు మరణించిన అతిరథ మహారథులను తలుచుకొని ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి, ద్రౌపది, సుభద్ర, కౌరవుల భార్యలు ఇలా అందరూ బాధపడుతుంటే వ్యాస మహర్షి తన తపోశక్తిని ఉపయోగించి మరొకసారి వాళ్లను అందరి ఎదుట ప్రత్యక్షమయ్యేట్టు చేశాడు. ఇక ఒక పూటంతా చనిపోయిన వాళ్లతో బతికున్న వాళ్లు గడిపే అవకాశం దొరికింది. ఇక్కడి వరకు పార్ట్ 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూసేయండి. దాని లింక్ కమెంట్స్ లో పిన్ చేశాను. ఇక తరువాత జరిగిన సంఘటనలు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ముఖ్యంగా సనాతన ధర్మం ప్రకారం శరీరం లేని ఆత్మకు ఎలాంటి రూపం దక్కుతుంది, పుట్టుక చావు అనే సైకిల్ నుంచి మనిషి ఎలా బయటపడతాడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఇందులో చాలా ఉన్నాయి. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ మొత్తం పుత్ర దర్శన పర్వం మీద ఒక అనాలిసిస్ అంటే మైక్రో డీటెయిలింగ్ అండ్ హిడెన్ కాన్సెప్ట్స్ ఉన్న ఒక వీడియో చేయాలనుకుంటున్నాం. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. కేవలం ఒక 5-6 సెకండ్లు కేటాయించి ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ పెట్టండి. నేను మా టీం అంతా కలిసి 2 వారాల పాటు చేసే పనికి మీ పాజిటివిటీ తోడవుతుంది. 3 పాయలుగా ఉన్న పవిత్రమైన నదిలో ఆ యోధులందరూ తమ రథాలు, ఆభరణాలతో సహా మునిగిపోయారు. అలా తిరిగి తమ నివాసాలకు చేరుకున్నారు. కొంతమంది దేవలోకానికి, ఇంకొంతమంది బ్రహ్మ, వరుణ, కుబేర లోకాలకు వెళ్లారు. అక్కడున్న రాజుల్లో కొంతమంది వైవస్వత లోకానికి వెళ్తే మరికొంతమంది రాక్షస, పిశాచ లోకాలకు వెళ్లారు. ఇంకొందరు ఉత్తర కురులోకానికి వెళ్లారు. వాళ్ళందరూ వెళ్లిన తీరు ఎంతో అద్భుతం. కొంతమంది అయితే అమరులతో కలిసి వెళ్లిపోయారు. మరికొంతమంది వాళ్ల అనుచరులను వెంట పెట్టుకుని వెళ్లారు. ఇలా జరుగుతున్నంతసేపు వ్యాస మహర్షి నీటిలోనే నిలబడి ఉన్నాడు. అందరూ వెళ్లిపోయిన తరువాత భర్తలను కోల్పోయిన క్షత్రియ మహిళలను చూసి, మీ భర్తలు వెళ్లిన లోకాలకు చేరుకోవాలనిపిస్తే స్త్రీలందరూ త్వరగా మనసులో నమ్మకంతో ఈ గంగా నదిలోకి వచ్చి మీకు మీరుగా మునగండి అని చెప్పాడు. అతని మాటలు విన్న ఆడవాళ్లందరూ వినయ విధేయతలతో వారి భర్తలను అనుసరిస్తూ గంగా నదిలోకి దిగారు. అప్పుడు ఆ స్త్రీల ఆత్మలు వారి మానవ శరీరాల నుంచి వేరుపడి తమ భర్తలు చేరిన ప్రదేశాలకు వెళ్లి ఆడవాళ్లు కూడా ముక్తిని పొందారు. ఇక అక్కడితో వాళ్లకు దివ్య రూపాలు వచ్చాయి. దివ్యమైన ఆభరణాలు, నగలు, దండలతో అలంకరించబడ్డారు. ఆత్మలుగా మారిన వాళ్లందరూ సత్ప్రవర్తన, సద్గుణాలు పొందారు. పాపం నుంచి విముక్తి పొంది వారి వారి నివాసాలకు చేరుకున్నారు. కుంతి, గాంధారి వీళ్ళు అందరి తరఫున అడిగిన కోరికలన్నిటినీ వ్యాస మహర్షి నెరవేర్చాడు. చనిపోయిన వాళ్లను బ్రతికున్న వీరులు కలుసుకున్న దృశ్యాన్ని చూసి అక్కడ సమావేశమైన ప్రజలు ఎంతగానో సంతోషించారు. తమ ముత్తాతలు మరొకసారి అందరికీ మళ్లీ కనిపించి తిరిగి వెళ్లిపోయిన సంఘటన గురించి వైశంపాయనుడి ద్వారా తెలుసుకున్న తరువాత జనమేజయుడు కూడా చాలా సంతోషించాడు. ఎంతో సంబరపడి వాళ్లు తిరిగి కనిపించడం గురించి మరొకసారి అడుగుతూ, ఒకరు తన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత మళ్లీ తిరిగి అదే రూపంలో కనిపించడం ఎలా సాధ్యపడుతుంది అని అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు, ఓ రాజా, మనకున్న రూపాలు, శరీరాలు మనం చేసే కర్మలపై ఆధారపడి ఉంటాయి. పంచభూతాలతోనే ఈ విశ్వంతో పాటు మన శరీరాలు కూడా సృష్టింపబడ్డాయి. అయితే మన శరీరం నాశనమైనప్పటికీ దానికి మూలమైన పంచభూతాలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాయి. ఆత్మ ఒక శరీరంలో ప్రవేశించినప్పుడు అది ఒక ప్రాణి అవుతుంది. దానికి 2 జీవన మార్గాలు ఉంటాయి. ఒకటి ప్రవృత్తి, అంటే మనిషి తన కంటికి కనిపించే ఈ భౌతిక ప్రపంచం అంటే ఫిజికల్ వరల్డ్ తో ఇంటరాక్ట్ అవుతూ తన విధులు పాటిస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తూ కోరికలు తీర్చుకుంటూ కాలం గడిపేస్తుంటాడు. ఇందులో సంతోషం, బాధ రెండూ చూడాల్సి వస్తుంది. ఫలితంగా పుట్టుక చావు అనే చక్రంలో ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. రెండోది నివృత్తి. ఇది ప్రవృత్తికి పూర్తిగా ఆపోజిట్ గా ఉంటుంది. ఈ లౌకిక ఆనందాలపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదల వీటి కోసం ప్రయత్నించే జీవితం. ఈ విధానం పాటించే వ్యక్తులు ధ్యానం, యోగ సాధన, ఆత్మజ్ఞానం వీటి గురించి తెలుసుకునే విషయాలపై దృష్టి పెడతారు. ఇది ఎటువంటి పరిస్థితిలోనైనా మంచి ఫలితాలనే ఇస్తుంది. దీనివల్ల మోక్షానికి దగ్గరవుతారు. శరీరం
శరీరం నాశనమైన తరువాత ఆత్మ శాశ్వతంగా నిలిచిపోయి దాని కర్మలు పూర్తయ్యేంత వరకు ఆ రూపం అలానే ఉంటుంది. అప్పటి వరకు ఆ వ్యక్తికి ఏ రూపమైతే ఉంటుందో తాను చేయాల్సిన పనులు పూర్తయ్యే వరకు అదే రూపంతో ఉంటాడు. శరీరంతో కలవాల్సిన గుణాలు చాలా ఉంటాయి. ఇవన్నీ తెలిసిన జ్ఞానులు ఆ రూపాన్ని, శాశ్వతమైన ఆత్మను రెండింటినీ వేరుగా చూడగలరు. అశ్వమేధ యాగానికి సంబంధించిన పవిత్ర గ్రంథాల్లో ఒక గుర్రం అంటే ఏంటో వివరించబడి ఉంది. చనిపోయిన అశ్వం వేరే లోకానికి వెళ్ళినా దాని ఆత్మ ఎప్పటికీ నశించదు. ఆ స్థితిలో గుర్రాన్ని శాశ్వతంగా నిలిచిపోయిందంటారు. యజ్ఞయాగాదుల్లో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులు చేస్తారు. అందులో జంతువులను నైవేద్యంగా బలి ఇచ్చి సమర్పిస్తారు. భౌతికంగా చూడటానికి ఒక జంతువు చనిపోయిందంటారు, కానీ నిజానికి దాని అస్తిత్వం మరో ప్రదేశంలో నిక్షిప్తమై ఉంటుంది. పంచభూతాల కలయికతో తయారైన ఈ శరీరాన్ని ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయే ఆత్మను కలిపి చూస్తే ఆ వ్యక్తికి పూర్తి జ్ఞానం లేదని అర్థం. ఆత్మ, శరీరం రెండూ వేరు. భగవద్గీతలో కృష్ణుడు కూడా ఇటువంటి విషయాన్నే చెప్తూ మనిషి దుస్తులు మార్చినట్టుగా ఆత్మ శరీరాలు మారుస్తుందని చెప్తాడు. ఆఖరిలో ఈ ఆత్మ శాశ్వతంగా నిలిచిపోయే పరమాత్మను చేరుకుంటుంది. అలా వెళ్లే దారిలో చేసిన కర్మల ప్రకారం వివిధ లోకాలను పొందుతుంది. ఈ విషయం అర్థం చేసుకోకుండా చనిపోయిన వారి గురించి ఆలోచిస్తూ బాధపడే వ్యక్తులు మూర్ఖులవుతారు. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే బంధాలు అన్నిటికీ అతీతంగా ఉండాలి. అసలు బంధాలతో అనురాగం అనేదే లేకపోతే సాంగత్యం అంటే అసోసియేషన్ ఉండదు. అలా అనుబంధం పెంచుకోవడం వల్ల ఆఖరికి దుఃఖమే మిగులుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గ్రహించిన వ్యక్తికి అహంభావం ఉండదు. తన బుద్ధితో ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను చూసినప్పుడు మాయ కలిగించే అయోమయం నుంచి బయటపడతాడు. ఒక జీవి అదృశ్య స్థితి నుంచి మొదలయ్యి తిరిగి అదే అదృశ్య స్థితికి చేరుకుంటుంది. ఆత్మ అనే అస్తిత్వంతో చూసినప్పుడు నేనెవరో అతనికి అంటే మరో ఆత్మకు తెలియదు, అలాగే అతనెవరో నాకు తెలియదు. అలాగని ఇద్దరి మధ్య ఎటువంటి బంధం లేకుండా కూడా నేను లేను. ఒక మనిషి తన మనసుపై అదుపు లేకుండా కర్మలు చేస్తే అదే రూపంలో ఉన్నప్పుడు వాటి ఫలితాలు కూడా అనుభవించాలి. అది మంచైనా చెడైనా. మనసు చేసే కర్మలకు మనసులోనే ఫలితం ఉంటుంది. శరీరంతో చేసే కర్మలకు అదే శరీరం ఫలితాన్ని అనుభవిస్తుంది అని చెప్పాడు. వ్యాస మహర్షి దయతో ధృతరాష్ట్రుడు చనిపోయిన తన కొడుకులను కలిశాడు. దానికి చాలా సంతోషించాడు. ఇది అతని జీవితంలో అన్నిటికంటే గొప్ప విషయం. ఎందుకంటే చూపే లేనందువల్ల తన కొడుకులు బతికున్నప్పుడు ఒక్కసారి కూడా కళ్ళారా చూడలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం తన పుత్రులు చనిపోయిన తర్వాత కూడా అందరినీ వారి రూపాలతో సహా చూడగలిగాడు. ధృతరాష్ట్రుడికి ధర్మంతో పాటు యజుర్వేదంలో బ్రహ్మోపనిషత్తు చెప్పే జ్ఞానమేంటో బాగా తెలుసు. వ్యాస మహర్షిని కలిసిన తరువాత విదురుడు విజయ మార్గం వైపు దూసుకు వెళ్లాడు. అదేవిధంగా ధృతరాష్ట్రుడు కూడా ఇక్కడ తన జీవితంలో విజయాన్ని సాధించాడు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత జనమేజయుడు, ఒకవేళ వ్యాస మహర్షి నా తండ్రిని తాను బతికున్నప్పుడున్న రూపం, వస్త్రాలు, వయసుతో సహా చూపించగలిగితే నేను మీరు చెప్పిందంతా నమ్ముతాను. అలా జరిగితే నమ్మడమే కాదు, నేను విజయాన్ని పొందిన వాడిని కూడా అవుతాను. దయచేసి ఆయన ద్వారా నా ఆశ నెరవేరేలా చూడండి అని అడిగాడు. జనమేజయుడు అలా అడిగినప్పుడు అక్కడున్న వ్యాస మహర్షి తన శక్తిని చూపించాలనుకుని ఆ ప్రదేశానికి పరీక్షిత్తు మహారాజు వచ్చేలా చేశాడు. జనమేజయుడు ఎంతో అందమైన రూపంలో ఉన్న తన తండ్రిని చూశాడు. పరీక్షిత్తు తన మునుపటి రూపంతో పాటు వయసుతో సహా స్వర్గం నుంచి దిగివచ్చాడు. అతనితో పాటు శమీకుడు, అతని కొడుకు శృంగి, వాళ్ల అనుచరులు కూడా వస్తున్న దృశ్యాన్ని జనమేజయుడు చూశాడు. ఈ పరీక్షిత్తు మహారాజు గురించి చెప్పాలంటే గతంలో శమీకముని మెడలో చచ్చిన పాముని వేశాడు. దానికి ఫలితంగా శమీకముని కొడుకు శృంగి కోపగించుకుని తక్షక అనే పాము కాటు వేయడంతో పరీక్షిత్తు మహారాజు చనిపోతాడని శపించాడు. ఈ శాపం ఫలించి జనమేజయుడు రాజ్యాధికారం చేపట్టినప్పుడు సర్పాలన్నిటినీ నాశనం చెయ్యడానికి సర్పయాగం చేశాడు. మధ్యలో జరత్కారు మహర్షి కుమారుడు అస్తిక ముని జోక్యం చేసుకోవడంతో తక్షకుడు తప్పించుకున్నాడు. ఈ విషయం గురించి డీటెయిల్ గా మరో వీడియోలో తెలుసుకుందాం. ఇక యాగంలో చివరి ఆచారాలు పాటించిన తరువాత జనమేజయుడు చాలా సంతోషించాడు. ఆ పూట జనమేజయుడు స్నానం చేసి తన తండ్రిని ఒక చంటి పిల్లాడిలా ఉద్దేశిస్తూ స్నానం చేయించాడు. తరువాత అక్కడున్న అస్తిక మునితో, ఓ అస్తిక, నేను చేసిన ఈ యజ్ఞం గొప్ప అద్భుతాలు చూసిందని నా ఉద్దేశం.
నా బాధలు పోగొట్టే నా తండ్రిని కూడా నేనిప్పుడు చూడగలిగాను. అదంతా ఈ యజ్ఞ ఫలితమే అని అన్నాడు. అప్పుడు అస్తికుడు మాట్లాడుతూ, వ్యాసమహర్షి పూర్వకాలం నుంచి ఉన్న గొప్ప తపోసంపన్నుడు. ఎవరి యజ్ఞంలో తాను ప్రత్యక్షంగా ఉంటాడో ఆ వ్యక్తి లోకాలన్నిటినీ జయిస్తాడు. నువ్వు ఆయన గురించి ఎన్నో విషయాలు వినుంటావు. సర్పాలు బూడిదగా మారి నీ తండ్రి అడుగుజాడలను అనుసరించాయి. నువ్వు సత్యానికి కట్టుబడి ఉండటం వల్ల తక్షకుడు కూడా విముక్తి పొందాడు. ఋషులు అందరినీ పూజించి ఆ పరీక్షిత్తు అంతిమ స్థితిని కూడా చూశావు. ఈ పాప వినాశనం గురించి వినడం వల్ల నువ్వు గొప్ప ధర్మాన్ని మూటకట్టుకున్నావు. గొప్పవాడైన వేదవ్యాసుణ్ణి చూశాక నీ మనసు ఊరట పొందింది. ధర్మాత్ములుగా ఉంటూ మంచి పనులు చేసి వాళ్లను దర్శించినప్పుడు ఆ వ్యక్తి పాపాలన్నీ నశిస్తాయి. అలాంటి వారికి తల వంచి నమస్కరించాలి అనన్నాడు. ఇలా అస్తికుడు చెప్పిన విషయాలన్నీ జనమేజయుడు విని అతనికి నమస్కరించి సత్కరించాడు. ఆ తరువాత అడవిలో ఉన్న పూర్వీకుల నివాసం గురించి మిగతా విషయాలు చెప్పమని వైశంపాయనుణ్ణి అడుగుతూ ధృతరాష్ట్రుడు అతని కొడుకులను, మనవళ్లను, వాళ్ల స్నేహితులు, అనుచరులతో సహా అందరినీ చూశాడు. ఆ తర్వాత అతను, యుధిష్ఠిర మహారాజు ఏం చేశారు అని అడిగాడు. దానికి వైశంపాయనుడు వివరిస్తూ తన కొడుకులను మళ్లీ చూడటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. అది చూసిన తరువాత ధృతరాష్ట్రుడు బాధ నుంచి విముక్తి పొంది తిరిగి తన ఆశ్రమానికి వెళ్లాడు. ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని సామాన్య ప్రజలు, ఋషులు తిరిగి వెళ్లిపోయారు. పాండవులు కూడా వాళ్ల భార్య ద్రౌపది సైనికులతో తిరిగి వెళ్లారు. అప్పుడు వ్యాస మహర్షి, ఓ ధృతరాష్ట్ర, నేను చెప్పేది విను. ఎంతో గొప్పవాళ్లైన పురాతన ఋషుల నుంచి నువ్వు జ్ఞానాన్ని పొందావు. వాళ్ళు నీకంటే పెద్దవాళ్లు, అనుభవజ్ఞులు, చక్కటి జ్ఞానమున్నవారు, ఉన్నతమైన వంశాల్లో పుట్టినవారు. వాళ్లకు వేదాంగాలు బాగా తెలుసు. ధర్మశాస్త్రాలతో పాటు పురాతన గ్రంథాలపై కూడా పూర్తి అవగాహన ఉంది. అందరూ నీకు ఎన్నో పురాణాలు వివరించారు. మరి నీ మనసులో ఏదైనా బాధ ఉందా? వివేకవంతుడు ఎటువంటి దురదృష్టానికి బాధపడకుండా ఉంటాడు. దేవతల గురించి అన్నీ తెలిసిన నారదుడు వాళ్ల రహస్యాన్ని కూడా నీకు చెప్పాడు. నీ కొడుకులు క్షత్రియ ధర్మాన్ని పాటించిన తరువాత మరణించారు. యుద్ధంలో ఆయుధాలతో పవిత్రతను పొంది శుభప్రదమైన అంతాన్ని చూశారు. నీ కుమారులు వాళ్లకు నచ్చినట్టుగా ఆనందంగా తిరుగుతూ ఉండటం చూశావు. తన సోదరులు, వాళ్ల భార్యలు, శ్రేయోభిలాషులతో సహా ధర్మరాజు నీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడు. అతన్ని తన రాజ్యానికి వెళ్లి పరిపాలన చేసుకోనివ్వు. పాండవులు ఈ అడవిలో నెల రోజుల పైనే ఉన్నారు. రాజ్యాన్ని ఎలాంటి పరిస్థితిలోనైనా జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఇటువంటి పరిస్థితిలోనే చాలా మంది రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంటారు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు అతని మాటలు విన్న తరువాత ధర్మరాజుని పిలిచి, యుధిష్ఠిరా, నువ్వు నీ తమ్ముళ్ళు ఒకసారి నేను చెప్పేది వినండి. మీ దయ వల్ల నాకు ఇకపై ఎటువంటి బాధలు ఉండవు. గతంలో హస్తినాపురంలో మనం కలిసున్నప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో అంతే సంతోషంగా ఇప్పుడున్నాను. ఎటువంటి కోపద్వేషాలు నాకు లేవు. ఒక కొడుకు నుంచి పొందే తృప్తి నీ నుంచి పొందాను. కానీ ఇప్పుడు మీరంతా త్వరగా వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే నేను పాటించిన కఠోర పద్ధతులతో నా శరీరం బాగా సన్నగిల్లిపోయింది. కానీ నిన్ను కలిశాక ఆ బాధలన్నీ పోయాయి. నీ తల్లులైన కుంతి, గాంధారులు కూడా కేవలం ఆకులు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ప్రశాంతంగా ఉంటున్నారు. వాళ్ళు కూడా నాలాగే కఠినమైన ఆచారాలు పాటిస్తున్నారు. ఇక ఆ ఇద్దరూ కూడా ఎక్కువ కాలం బ్రతకరు. దుర్యోధనుడితో పాటు మిగతా వాళ్ళందరూ పైలోకాలకు చేరుకోవడం మేము చూశాం. వ్యాసుడి తపోశక్తి, నువ్వు ఇక్కడికి రావడం, వీటి వల్లే ఇదంతా సాధ్యపడింది. నేను ఇంతకాలం బ్రతకడానికి గల కారణం ఇప్పుడు నెరవేరింది. ఇక నేను మరిన్ని కఠినమైన తపస్సులు చేయడానికి నాకు అనుమతినివ్వు. పూర్వ ఆచారాలు, మన వంశ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇప్పుడు నీ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ రోజో రేపో ఆలస్యం చెయ్యకుండా రాజ్యానికి బయలుదేరండి. రాజులు పాటించాల్సిన నియమాల గురించి నువ్వు చాలా వినే ఉంటావు. నీకు అన్నీ తెలుసు. ఇంక నీకు చెప్పడానికి ఏమీ లేదు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అతనితో, పెదనాన్న, మీరు నన్నిలా వదిలేయకూడదు. నాకు ఆ అర్హత లేదు. వాళ్లకు కావాలంటే నా సోదరులు, అనుచరులు ఇక్కడి నుంచి వెళ్లిపోతారు. నేను నీకు, నా తల్లులకు సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతాను అని చెప్పాడు. ధర్మరాజు మాటలు విన్న గాంధారి, నాయనా, నువ్వలా మాట్లాడకూడదు. నా మాట విను. కురువంశం తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారాలు అంతా ఇప్పుడు నీ బాధ్యత. నువ్వు
నువ్విక్కడి నుంచి వెళ్ళక తప్పదు. ఇప్పటికే మాకు చాలా సేవలు చేశావు. ధృతరాష్ట్రుల వారు నీకు నీ కర్తవ్యాలు బోధించారు. నువ్వు మీ పెదనాన్న మాటలు వినాలి అంటూ నచ్చజెప్పింది. వాళ్ల మీదున్న ఆప్యాయతతో ధర్మరాజు తన కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నాడు. ఏడుస్తూ కుంతితో, పెదనాన్నగారు, గాంధారిమాత నన్ను ఇక్కడి నుంచి తరిమేయాలని చూస్తున్నారు. నేను ఎప్పుడూ కూడా మీ మాట జవదాటలేదు. నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని ఇలా వదిలేసి నేను ఎలా వెళ్ళగలను? అలా అని మీ తపస్సుకి కూడా నేను భంగం కలిగించాలని అనుకోవడం లేదు. మీరు చేసే ఈ కఠోర ఆచారాల తపస్సుల కంటే మించినవి ఏవీ లేవు. వాటి నుంచే మనిషికి గొప్పతనం వస్తుంది. ఒకప్పటిలాగా ఇప్పుడు నా మనసు రాజ్యం వైపు వెళ్ళడం లేదు. ఇప్పుడు నా మనసంతా తపస్సు చెయ్యాలని ఆలోచిస్తుంది. ప్రపంచమంతా నాకిప్పుడు శూన్యంగా కనిపిస్తుంది. బంధువులు కొందరే మిగిలారు. ఇంతకు ముందులా మన సైన్యం బలంగా లేదు. పాంచాలులు చాలా వరకు తగ్గిపోయారు. కేవలం కన్యలు మాత్రమే మిగిలారు. వాళ్ల వంశాన్ని మళ్లీ నిలబెట్టే వాళ్ళు నాకు కనిపించడం లేదు. ద్రోణాచార్యుల వారు ఒక్కరే వాళ్ళందరినీ బూడిద కుప్పగా మార్చేశారు. ఇక మిగిలిన కొందరిని కూడా అతని కొడుకు అశ్వత్థాముడు రాత్రికి రాత్రే సంహరించేశాడు. చేది, మత్స్యులు కూడా మునుపటిలా లేరు. వాసుదేవుడి చక్రం వల్ల వృష్ణులు మాత్రం రక్షించబడ్డారు. కానీ ధర్మార్థాలను కూడా స్థాపించాలని నేను అనుకుంటున్నాను. అది తప్పితే ఇంకా వేరే కారణమేమీ లేదు. మీ అమూల్యమైన ఆశీర్వాదాన్ని నాకివ్వండి. మీకు వీడుకోలు పలకడం మాకు చాలా కష్టంగా ఉంది. అమ్మ, పెదనాన్న తీవ్రమైన ఆచారాలు పాటిస్తున్నారు అని చెప్పాడు. ఈ మాటలన్నీ విన్న సహదేవుడు కంట నీరుతో యుధిష్ఠిరుని చూసి, అన్నయ్య, నా తల్లిని వదిలేసి మీతో రావడానికి నాకు మనసొప్పట్లేదు. మీరు త్వరగా వెళ్ళండి. నేను కూడా ఈ అడవిలో ఉండి తపస్సు చేసుకుంటాను. కఠినమైన ఆచారాలతో ఇక్కడే నా శరీరాన్ని ఎండబెట్టేసుకుంటాను. కఠినమైన ఆచారాలు పాటిస్తూ కష్టమైన ఆహార పద్ధతులను అలవాటు చేసుకోవడం వల్ల శరీరానికి కొంత బాధ కలుగుతుంది. అలా చేస్తే శరీరాన్ని ఎండబెట్టుకోవడమే అవుతుంది కాబట్టి వ్యాస మహర్షి అలా వర్ణించారు. ఇక సహదేవుడు మాట్లాడుతూ, పెదనాన్నకు, నా తల్లులకు పాదసేవ చేసుకుంటూ ఇక్కడే సమయం గడిపేస్తాను అని చెప్పాడు. సహదేవుడు అలా అనగానే కుంతి అతన్ని గుండెలకు హత్తుకొని, సహదేవా, ఇలా మాట్లాడటం తప్పు. నేను చెప్పేది విను. నీకు అంతా మంచే జరుగుతుంది. నా కొడుకులందరూ క్షేమంగా ఉండాలి. నువ్వు ఇక్కడే ఉంటే మా తపస్సుని మేము కొనసాగించలేము. నేను నీ మీద చూపించే ఆప్యాయత వల్ల నా ఆచారాలకు అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. ఇక్కడ మనకు కొంత సమయం మాత్రమే ఉంది అని చెప్పింది. అలా కుంతి చాలాసేపు నచ్చజెప్పిన తరువాత అందరి మనసులు శాంతించాయి. ముఖ్యంగా ధర్మరాజు, సహదేవుడి మనసులు కుదుటపడ్డాయి. వాళ్ల ముగ్గురి అనుమతి తీసుకుని అందరూ బయలుదేరారు. అక్కడి నుంచి వెళ్లే ముందు ధర్మరాజు, పెదనాన్న, మేము మళ్లీ తిరిగి వస్తాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మా పాపాలను కడిగేసుకుని మీ అనుమతితో ఇక్కడి నుంచి బయలుదేరతాం అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు పాండవులు విజయం పొందేలా దీవించి వాళ్లు వెళ్లడానికి అనుమతిచ్చాడు. ఆ తర్వాత భీముణ్ణి ఓదార్చితే భీముడు తిరిగి ధృతరాష్ట్రుడిని గౌరవించాడు. అర్జున, నకుల, సహదేవులను కౌగిలించుకొని వీడ్కోలు సత్కారాలన్నీ చేసి వెళ్లడానికి అనుమతించాడు. కుంతి, గాంధారుల ఆశీర్వాదాలు తీసుకుని వెళ్లడానికి అనుమతి కోరారు. కుంతి తన కొడుకులను గుండెలకు హత్తుకొని చేతులతో ప్రేమగా తల మీద నిమిరింది. ఆవు నుంచి దూరమవుతున్న దూడల్లా అందరూ పెద్దల చుట్టూరా ప్రదక్షిణలు చేశారు. వాళ్లతో పాటు ద్రౌపది, మిగతా కౌరవ్య మహిళలు కూడా అలానే చేశారు. తగిన ధర్మాన్ని అనుసరించి వాళ్ల మామగారి నుంచి సెలవు తీసుకుని అత్తయ్యలను గుండెలకు హత్తుకున్నారు. అప్పుడు కుంతి, గాంధారి కోడళ్లతో మాట్లాడుతూ తమ భర్తలతో ఎలా ఉండాలి, భార్యలుగా తమ బాధ్యతలేంటి అనే విషయాలు వివరంగా చెప్పారు. అవన్నీ విన్న తర్వాత వాళ్లు వెళ్లడానికి సిద్ధమయ్యారు. దూరంగా ఉన్న రథసారథులు రథాలు సిద్ధమయ్యాయి అంటూ అరిచారు. ఒంటెల శబ్దాలు, గుర్రాల సకిలింపులు వినిపించాయి. ఇక యుధిష్ఠిర మహారాజు తన భార్యలు, సైనికులు, బంధువులతో కలిసి హస్తినాపురానికి బయలుదేరాడు. ఇక ఇలా కథ ముగిసిపోయింది. చివరి వరకు చూసిన మీకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ కంటెంట్ లో మీరు కొత్తగా ఏం తెలుసుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఛానల్ కి సపోర్ట్ చేస్తూ లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా. తిరిగి కలుస్తూనే ఉందాం.